అరే బాబు కొంచెం అర్థం చేసుకోకండి, ఈ పిల్ల ఒక స్టోరీ మీరు వింటే తెలుస్తుంది. భర్త టైం స్పెండ్ చేయకపోవడం, ఇక్కడ భర్త మంచోడే, అత్తమామలు మంచోడే, కుటుంబం మంచిదే, ఈ అమ్మాయి కూడా మంచిదే. చిన్న టైం గ్యాప్, ఒళ్ళు కొవ్వెక్కి చేసినట్టు కాదు, మనకి చిన్నదే అనిపించవచ్చు కానీ అమ్మాయి అనుభవించేసిందిగా. చిన్న టైం గ్యాప్, భర్త టైం స్పెండ్ చేయకపోవడం, ఏం చేస్తుందని చూసుకోకపోవడం, కొంచెం మాట్లాడే విధానాల్లో కాస్త టైం స్పెండ్ చేసుకొని ఉండుంటే నువ్వు ఈ రోజు నీ భర్త గారికి తగులుకునేదాను కాదు. ఎవరి కాళ్ళు రెడీగా ఉంటారమ్మా. అసలు ఇద్దరు పిల్లలు, భర్త, మీ ఆయన ఆయనకి జాబ్ ఇప్పించాడు. అలాంటి వ్యక్తి ధైర్యంగా నీకు మళ్ళీ ఫోన్ చేసి లైన్ వేసాడంటే వాడు ఎంత చవటలాగా ట్రీట్ చేశాడో మీ ఆయన్ని, నిన్ను. అర్థమవుతుందా? మీ మధ్య ఉన్న గ్యాప్ని అతను వచ్చిన 1 monthలో క్యాష్ చేసుకున్నాడు. తెలిసిపోయింది స్టోరీ. ఓహో వీళ్ళ ఆయనకి దీని మీద అనుమానం, నాకు ఆల్రెడీ ఒక కన్ను ఉంది కాలేజీ నుంచి ఈ పిల్ల మీద, నేను లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. మేబీ స్టార్టింగ్లో నువ్వు వెళ్ళిపోతే అతను తీసుకెళ్లేవాడు. కానీ కొన్ని రోజులే, వాళ్ళకి అమ్మా నాన్న ఉంటారుగా. ఓ పెళ్ళయి 2 పిల్లలున్న ఆంటీల్ని సింగిల్ కొడుకు పెళ్లి చేసుకుంటాడంటే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారమ్మా? వాళ్ళు రోడ్డు మీద పడేసేవాళ్ళు. నువ్వు అప్పుడే ఎవరిని అడిగినా ఇదే మాట చెప్పేవాళ్ళు, నువ్వు ఎవరికి చెప్పలా. సీక్రెట్, ఇవన్నీ సీక్రెట్గా ఉంటాయి కదా, రహస్యంగా అక్రమ సంబంధాలు. అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒళ్ళు కొవ్వెక్కి మేము తిరిగాము మీరు తిరిగారా అని అనుకోవాలా. హక్కులు ఎట్లా మాట్లాడతారు? ఆ అబ్బాయికి ఏం శిక్ష పడదా అంటున్నావు? అతనికి శిక్ష వేయడానికి ల్యాండ్ ఆర్డర్ ఉంది, ఓకే. నీకెవరు శిక్ష వేయాలి? అతను డోర్ కొట్టాడు, నువ్వెందుకు తీసావు డోర్? నువ్వు డోర్ తీయకుండా ఉంటే వాడు పాపను ఆడిపోయేవాడు, నీ లైఫ్ అయితే బాగుండేది కదా. డోర్ తీయడం చేసిన తప్పు. ఆ డోర్ కొట్టచ్చా మేడం అంటే కొడితే కేసు వేయాలి. అర్థమవుతుందా? డోర్ తీసి అన్ని పనులు అయిపోయినాక అయ్యయ్యో తూచండి డోర్ కొట్టాడు కాబట్టి నేను తీసాను అనకూడదు. అర్థమవుతుందా? అలా గ్యాప్ నీకు అర్థమైందా? ఎవరన్నా నీకు ఫోన్ చేసి సెక్సువల్ హెరైజ్, ట్రాప్ చేయడానికి చూసి ఇలా చేస్తే వెంటనే హస్బెండ్ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్టు, అమ్మా నాన్న సపోర్టు, అక్క చెల్లెల సపోర్టు తీసుకుంటే మెయిన్గా హస్బెండ్దే తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి ప్యూర్, ఆహా వీడెవడో మా ఆమెని ట్రాప్ చేస్తున్నాడు. ఎంత ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారో తెలుసా? 90% అమ్మాయిలు చేసే పని భర్తకి చెప్పుకోకపోవడం. అనుమానిస్తాడేమో. ఎవడు అనుమానించడమ్మా? భార్య మీదకో, కూతురు మీదకో, చెల్లి మీదకో ఎవడన్నా వచ్చాడు అక్రమంగా అంటే ఎవ్వడు ఊరుకోడు, మనమేమీ చేయకుండా ఉంటే. అర్థమవుతుందా? ఇక్కడ మీ ఆయనకు నువ్వు ఆ రోజు చెప్పుంటే ఆల్రెడీ వాడి మీద ఒక గొడవ ఉంది అని తోలు తీసి ఆరేసేవాడు. నీకేమో మీ ఆయన ఇష్టం లేదు. ఇందా నుంచి నువ్వు ఎన్నిసార్లు మేము అడిగినా మా ఆయన గ్యాప్, మా ఆయన మాట్లాడడం, మా ఆయన టైం స్పెండ్ చేయడం, మా ఆయన అందుకే ఇంత బాగుంది. ఎలా కలిసారు నాన్న మీరంటే ఈ జాబ్ ఇప్పించాడు అంటే మీ ఆయన నిన్ను నమ్మి 2 పిల్లలు ఉన్న కేసులో అమ్మా నాన్న మీరు చూసుకోండి పిల్లల్ని, ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందని పంపిస్తే అందులో నువ్వు చెప్పిన మైనస్ ఏంటో తెలుసా? నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి మా ఆయన నా 15,000 శాలరీతో నేనే బతుకుతున్నానంటే ఆయన ఏమీ చూడట్లా. ఎక్కడికక్కడ తప్పు చూపించి వీడిప్పుడు కాదన్నాడని భర్త కావాలండి అంటే మాకేమీ ఇది లేదా మీ ఆయన బతున్నాడు అంటకట్టేయడానికి. మీ కేసులో మీరు ఏదైతే ట్రయల్స్ అన్నీ వేశారో నువ్వు మ్యాక్సిమం ట్రై చేసేస్తావు. నీకు సీన్ అర్థమైపోయింది. భర్త యాక్సెప్ట్ చేయడు, భరత్ యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? రెండోది ఏంటిది? ఏమి లీగల్ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద? మనకంటూ ఓ మానవత్వం ఉండాలిగా. నిన్ను నువ్వు పోషించుకోవడమే అంత ఎక్కువ. నాకు తెలిసి మీ హస్బెండ్ పిల్లల్ని ఉంచుకుంటాను నిన్ను పొమ్మని ఉంటాడు, అవునా? సో వాళ్ళకు ఒక కుటుంబం ఉంది, పిల్లలకి తండ్రి, అమ్మ, నానమ్మ, తాతయ్య అనే కుటుంబం అయితే ఉంది. ఇక్కడికి వెళ్ళి మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేనైతే అనలేను. ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలానే భర్తతో కలిసి ఇతని మీద కేసు వేసుకోవడం కుదరదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటి? భర్త దగ్గరికి వెళ్తే బాగుంటుందా, లవర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా? ఇద్దరు ఎవరి దగ్గరికన్నా ఫోర్స్ఫుల్గా మేము పంపించగలుగుతాం. భర్త దగ్గరికి పంపిస్తే 2 పిల్లలకి తండ్రి దొరుకుతాడు, తల్లి దొరికింది. నువ్వు మారితే, నువ్వు స్టిల్ ఇంకా మారలా. ఏ రోజన్నా ఇప్పుడు నీకు అర్జెంటుగా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. నువ్వు చేసిన 7 సంవత్సరాలకి అర్జెంటుగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఎక్కడొక్కడ సేఫ్ సైడ్లో ఉన్నాక మళ్ళీ ఫ్రీ అవుతావు చూడు కొంతకాలం, మళ్ళీ అప్పుడు ఆలోచిస్తావు ఇంకెవరు డోర్ కొడతాడా అని. నిన్ను ఎట్లా నమ్మాలి మేము? కొంతకాలం అనుభవించండి. తప్పు చేసినప్పుడు కొంత ఆ పనిష్మెంట్ అనుభవించాలా, మెంటల్ టెన్షన్ అనుభవించాలా. మీరు తప్పులు చేసేస్తారు, ఎవరు పడితే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే తప్పు వాల్యూ ఏముంటుంది? ఇంకా మనం తప్పు చేస్తే ఎవడన్నా సాల్వ్ చేసేస్తాడు అయిపోద్ది అన్నట్టు అనిపించకూడదుగా. ఈ తప్పుకి మీకు కొంత పనిష్మెంటే ఈ మెంటల్ టెన్షన్. మీ ఆయన మిమ్మల్ని వదిలించుకోవడం కుదరదు, నిన్ను బయటికి తోసేయడం కుదరదు, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంతకాలం. అర్థమవుతుందా? బతిమలాడుకో, ట్రై చేసుకో. డమ్మీ బొమ్మే మీ ఆయన నీ మనసుకైతే నచ్చల, కానీ నీ పక్కన ఒక మహారాజులకు కూర్చోవడానికి ఆయన చాలా అవసరం, ఆయనకు మాత్రమే అర్హత ఉంది.
ఆయన్ని బతులాడుకోవడం ఎట్లాగా అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఈడి పాపని ఒక ఆడపిల్లని అనవసరంగా వాడుకున్నవాడు ఎవడో బాగుపడినోడు లేడు బయట. అర్థమవుతుందా? నువ్వే చూస్తావు ఏం జరిగిద్దని. అతన్ని ఏం చేయాలని మళ్ళీ కొత్తగా ఇది చేసుకోవద్దు. అతను ఏం చేయాలో తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నాకు అర్థమైనంత వరకు మీ హస్బెండ్తో నువ్వు కలిసి ఉండడం చాలా అవసరం, భర్తతో కలిసి ఉండడం కాదు. భర్త లాంటి ఇంకొక భర్త 2 భర్త 3 వస్తే కూడా కలిసి ఉండొద్దు, ఖాళీగా ఉన్నాను కదా అని. రెండే ఆప్షన్స్. ఒకటి, కుదిరితే మీ ఆయనతో కలిసి ఉండడం, బతులాడుకోనో కాళ్ళు పట్టుకోనో ట్రై చేసో మీడియేషన్స్ చేసో. 2, నువ్వు ఇండివిజువల్గా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పిల్లల్ని పోషించుకోవడం. పిల్లల్ని పోషించుకుంటావా? పోషించుకోలేవా? అంటే పిల్లలు నీ దగ్గర లేకపోతే నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావన్న భయం. పిల్లల్ని పోషించలేవా? పిల్లలు కావాలా వద్దమ్మా నీకు? కావాలి. అంటే నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఇప్పుడు మీ ఆయన నిన్ను చూసుకోను అన్నాడు, నిన్ను బయటికి తరిమేశారు, నువ్వెందుకు అంత నిస్సహాయంగా ఫీల్ అవుతున్నావు? MBA చదివిన అమ్మాయివి, జాబ్ చేసుకుంటున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి 2 పిల్లల్ని చూసుకోలేవా? నాకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది మేడం. అమ్మా, నేను హాస్పిటల్ ఉంటే నాకు ఎవరు చూడడానికి కూడా రాలేదు. అట్లాంటి సిచ్యువేషన్లో 2 పిల్లలకి నేను ఎట్లాంటి, నేను ఇప్పుడు వెళ్ళిపోమని చెప్పట్లా, మీ ఆయన బయట తరిమేమని చెప్పట్లా, మేము మాట్లాడతాం మీ హస్బెండ్. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను హ్యాండిల్ చేయలేను మేడం. దానికే కొంత స్ట్రెంగ్త్ కావాలమ్మా అంటున్నా. నువ్వు ఎప్పటికప్పటికి ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అని షిఫ్ట్ అయిపోతున్నావు తప్ప నేనే ఇంపార్టెంట్ అని నువ్వు అనుకోవట్లా. నువ్వు ఇండివిజువల్గా విత్ క్యారెక్టర్తో ఉండడం చాలా అవసరం. నీకు 2 పిల్లలు ఉన్నారు అక్కడ, నీ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుంది తెలుసా? ఇలాంటి అమ్మ అనేది ఎంత హీనంగా ఉంటుంది. వాళ్ళు ఏం తప్పు చేశారు తల్లి? నీకు పుట్టడమే తప్ప వాళ్ళు. సో మీరు ఇప్పుడు చెయ్యాల్సిన పని, మేము మీ హస్బెండ్తో మాట్లాడతాం, కుదిరితే బతులాడడానికి ట్రై చేస్తాం, మీరు కూడా ఇంటికి వెళ్ళి అంతే ట్రైల్ వేయండి. ఒకవేళ కుదరపోతే భర్త అనే క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు మీరు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అమ్మ ఎవరితో లేచిపోయిందనే చెప్తాడు ఈయన. అర్థమవుతుందా? లేదు కుదరలా, ఇండివిజువల్గా బతకడం నేర్చుకోండి. మీకు మీ పిన్ ఉంది, మీ సిస్టర్ ఉంది, కొంతకాలం అసహించుకుంటారో దూరంగా ఉంచుతారో, కనీసం హాస్టల్లో ఉండి మీకు మీరు సెల్ఫ్గా బతకడానికి చూడండి. సూసైడ్లు చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇప్పుడు చెప్పండి, భరత్ కావాలా మీ ఆయన కావాలా? మా ఆయన. మీ ఆయనతో మాట్లాడమంటారా? వద్దా? మాట్లాడు. పర్లేదా? మరి మాట్లాడితే మీరు టీవీ షోకి ఎందుకు వెళ్ళావు అని అంటారా? అంటారు. మరి ఎవరు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? నేను నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు మా ముందు మాట్లాడతావా? నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడాను మేడం. నీతో మాట్లాడడం అవసరం లేదు నాకు. అందుకే మేము మాట్లాడతాం. ఏమవుతుంది గోంగారు? ఎంతకంటే ఏమవ్వదు కదా. వద్దా? టీవీ షోకి వచ్చిన అతను గిల్టీగా ఫీల్ అవుతాడు. సరే, ఇప్పుడు నీకైతే ఒక కరెక్ట్ డెసిషన్ ఇవ్వగలిగాం కదా. భరత్ వద్దు, మీ హస్బెండే ఇంపార్టెంట్. 2, సార్ కాసేపు మీతో మాట్లాడతారు. అలాగే ఒకవేళ కౌన్సిలింగ్ అవసరమైతే వెళ్ళండి. సూసైడ్ వద్దు, మీరు ఇండివిజువల్గా అన్నా బతకండి, మీ ఆయనతో బతకడానికన్నా చూడండి. ఇన్ కేస్ ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మేము వచ్చి ఏమన్నా చేయగలమేమో కూడా చూస్తాం, లేదా ఫోన్లో అన్నా మాట్లాడతాం. సరేనా మేడం? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. జాగ్రత్త నాన్న, బాయ్. తనకున్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి ఏ దారిలో వెళ్తే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.